సో ఇంత ప్రశాంతంగా ఉంది కొండల చుట్టూ. వర్షం అది పడినప్పుడు మీకేమన్నా వాటర్ ఇట్లా రావు కదా? రావు మేడం. ఎక్కడికెక్కడ ఇంకిపోతాయేమో. లేదు మేడం, వెళ్ళిపోతాయి అలాగా. అవునా? ఇటు రావు మేడం. ఫ్రీ వాటర్ ఫాల్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా. నేను చూస్తున్నాను వర్షం కొంచెం సేపన్నా పడుతుందేమో ఎంజాయ్ చేద్దామని. లేదు మేడం, రావు. ఏ సీజన్ లో పడుతుంది వర్షం ఎక్కువ మీకు ఇక్కడ? ఎక్కువ అంటే వర్షాకాలంలోనే పడుతుంది. వర్షాకాలంలోనే మేడం. మామూలు సీజన్ లో పడదు. లేదు మేడం. అవునా? పోన్లేండి, అయితే సీజన్ వారీగా ఇక్కడ ఉంటది. అంటే కొన్ని ఊర్లలో ఏంటంటే ఇలాంటి ప్రాంతాల్లో ఎప్పుడు వర్షం పడేది తెలీదు, ఎప్పుడు ఎండొచ్చేది తెలీదు, ఇలా ఉంటది కదా. సో మీకు ఎలా ఉంటది అని చెప్పి. లేదు మేడం, వర్షాకాలం వర్షం పడతాయి. వర్షాకాలం వర్షమే పడుతూ ఉంటుంది, బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటది వాతావరణం. మీరు పండించిన దాంట్లో మీరు తింటుంటే ఆనందం వేరే. ఆనందమే వేరు మేడం. సో అలాంటివి ఎవరికైనా హెల్ప్ చేసినా కూడా ఇంకో ఆనందం వేరు. మీరు ఎప్పుడన్నా అలాంటి హెల్పింగ్లు కానీ మీరు తింటున్నప్పుడు అబ్బా మనం పండించుకున్న పంట మనం తింటున్నాం అనే సంతోషం కానీ ఉంటుందా? మా అత్త సంతకి వెళ్తూ ఉంటది కదా మేడం, సంత నుంచే తీసుకొచ్చి చిన్న చిన్న జుకులు అవన్నీ తీసుకొచ్చి అమ్ముతారు మేడం. అత్త ఇటు అటు తిరగలేరు కదా. అత్త అయితే కంపల్సరీ ఏదో ఒకటి తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తుంది. అవునా? మేము పండించింది అనేసి తీసుకెళ్ళి కంపల్సరీ ఇస్తుంది మేడం. పోన్లేండి, అదొక సంతోషం. పండించిన ఇస్తే అదొక సంతోషం, మీ చేతులతో పండించే. అలాగే తీసుకెళ్ళి ఇస్తుంది మేడం. ఇంకా రోజంతా అవి పండించుకుంటూ ఆ కాఫీ తోట ఇవి చూసుకుంటూ ఇంకా టైం పాస్ అయిపోతుంటది కదా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. మేడం కరెంట్ ఉందా? కరెంట్ ఉంది మేడం. కరెంట్ రెగ్యులర్ 24 గంటలు ఉంటుందా, పోతుందా? ఉంటుంది మేడం. అవునులేండి, కరెంట్ సమస్య అయితే లేదు. లేదు మేడం. అంటే మామూలుగా చాలా మంది భయపడుతూ ఉంటారు అడవి ప్రాంతంలో ఏంటంటే పాములు వస్తాయేమో, ఏమైనా పులులు జింకలు ఇలాంటివి ఏమన్నా వస్తాయేమో అని భయపడుతుంటారు. మీకు అలాంటివి ఎప్పుడన్నా ఫేస్ చేస్తారు? విలేజ్కి అయితే ఏం రాలేదు మేడం, కొండలకైతే వస్తాయి. పాములు ఉంటాయా? పాములు కూడా ఉంటాయి మేడం కొండల దగ్గర. ఇక్కడేముండవు. ఇక్కడ మీరు నిత్యం తిరుగుతుంటారు కాబట్టి మేము ఏముండదు. ఉండవు. కాపి తోటలో అయితే మా మాయ గారు కూడా కరిచింది. అయ్యయ్యో. ఒకసారి పాము కరిచింది మేడం, ఒకసారి అడవి పంది కరిచింది. దానివల్ల ఏమైనా ఇబ్బంది అయిందా? ఇబ్బంది అయింది మేడం, చాలా ఇబ్బంది అయ్యారు మాయగారు 2 సార్లు. అవునా? తర్వాత తగ్గిపోయిందా? పాము గరిచినప్పుడు ఏం చేశారు మరి మీరు? హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాం మేడం. తీసుకెళ్లే వరకు జాగ్రత్తగానే అంటే దూరం కదా ఇక్కడ నుంచి. అంటే బాగా ఉండేరు మేడం అప్పుడు. అవునా? ఇద్దరు మోసి అప్పుడు మరి రోడ్ లేదు కదా, మోసి తీసుకెళ్లారు. అయ్యో, జాగ్రత్తగా ఉండాలి అయితే మీరు. చాలా డేంజర్ మేడం. ఇప్పుడైతే తవ్వుకున్నారు కాబట్టి కొద్దిగా ఆటోలు అయినా వెళ్తున్నారు. ఇప్పుడు తర్వాత అడవి పంది కరిచినప్పుడు అయితే ఆటోతో తీసుకెళ్ళిపోయారు. పోలేండి, కొంచెం అట్లా ఉంటే హ్యాపీగా ఉండొచ్చు, ఇబ్బంది ఉండదు. సో మామూలుగా మీరు అంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే నాకు ఎక్కడ హాస్పిటల్ కూడా కనిపించట్లేదు. హాస్పిటల్ ఎమర్జెన్సీ అయినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎలా వెళ్తారు హాస్పిటల్కి? ఎలా? కొండ దిగడమే మేడం. చాలా ఎమర్జెన్సీ అయ్యి హాస్పిటల్ తీసుకెళ్ళే లోపు ఎవరికైనా ఏమైనా జరగడం అలాంటివి ఉన్నాయా ఈ ఊర్లో? మొదట్లో ఉండేయేమో మేడం, నాకు తెలీదు. తర్వాత అయితే మోసి ఇక్కడ ఒక అక్క ఉంది, దాన్ని కూడా మోసి డోలు మోత అంటారు కదా మేడం, అలా కూడా తీసుకెళ్లారు ఒకసారి. అయ్యో, ఈ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు ఎలా పరిస్థితి మరి? వాళ్ళకి అంబులెన్స్ కూడా రాదు కదా ఇక్కడికి? అంటే ఊర్లో వాళ్ళు సపోర్టు మేడం, అలా తీసుకెళ్తారు. ఎప్పుడైనా ట్రై చేశారా అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళడము అలాంటిది? అంబులెన్స్ రాదు మేడం, వచ్చినా కిందకి మీరు తీసుకెళ్ళాలి. ఇక్కడ నుంచి మోసి తీసుకెళ్ళడమే. అయ్యయ్యో, ఎందుకు ఇంత దూరంలో ఊరిని నిర్మించుకున్నారు? ఎప్పుడన్నా మీకు ఆ తోట అడిగారా పెద్దవాళ్ళని ఎందుకు ఇంత దూరంలో అని? అదే అడగలేదు మేడం. అంటే ఇంకా అలా వచ్చేసి ఉంటాయి. అంటే మాకు ఆశ్చర్యంగా ఉంది అసలు. కొండ మీద లిటిల్ మొత్తం కొండ మీదే. ఇంక ఇది ఎక్కువగా అయితే మా వాళ్ళంటే కొండల మీదే కందులు అదే పండుతాయి అనుకుని కొండలకి విలేజ్లు కట్టుకున్నారట మేడం. అయ్యో, పంట పండించుకొని తినడానికి ఇక్కడైతే బాగుంటుంది అనుకోగా పెట్టేసుకున్నారంట. చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. అవును మేడం. అంటే ఏముండదులేండి అది ఇది అని. ఇప్పుడు అన్ని ప్రతిదీ టాబ్లెట్ వేసుకోవాల్సింది, అన్ని వేసుకోవాలి. బట్ దొరుకుతున్నాయిలే కదా అన్ని? దొరుకుతున్నాయి మేడం. ఇక్కడ ఆశా వర్కర్ ఉంది మేడం. ఆశా వర్కర్ ఉన్నారా? ఆవిడ చూసుకుంటుంటారు. మెడిసిన్ ఇస్తూ ఉంటారా? ఇస్తూ ఉంటారు మేడం. అయితే ఇబ్బంది లేదు. అంగన్వాడీ ఉందా? ఉంది మేడం. సో మినిమం ఉన్నాయి అన్ని పెట్టాల్సినవి. గవర్నమెంట్ పరంగా మీకు అందరికి పెన్షన్లు అవి వస్తుంటాయి? పెన్షన్లు కూడా వస్తున్నాయి మేడం, అందరికీ ఉన్నాయి. ఒక్కటే రోడ్ ఒక్కటి ఇబ్బంది. మీరు నిర్మించుకున్నారు కాబట్టి ఇప్పుడు దాని మీద ఒక సిమెంట్ రోడ్ వస్తే వెళ్ళడానికి నేను సీసీ రోడే బెటర్ అనుకుంటున్నాం. అవును, అదైతే కొంచెం వెహికల్స్ బాగా వెళ్తాయి కదా, అప్పుడు ఇబ్బంది ఉండదు. అంటే ఘాటి కూడా కదా,
ఎట్టి తార్ రోడ్ వేసారనుకో మేడం తవ్వేస్తుంది, చాలా ఫోర్స్గా వస్తాయి కదా వర్ష, అవును తవ్వేస్తుందని మేమైతే సీసీ రోడే మీరు అనుకుంటున్నారు. ఎప్పుడైనా అడిగారా మరి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వెళ్ళి? మా మాయగారు బాగా తిరిగేవాళ్ళు మేడం, చాలా తిరిగేవాడు. ఆ వేలి కానీ ఉక్కంపేంట కానీ బాగా తిరిగేవాడు ఇలాంటి రోడ్డు కోసమే. ఇది ఇంతవరకు వచ్చిందంటే మాయగారు. అవునా? ఏం చేసేవారు మీ మామయ్య గారు? అప్పుడు ఏం లేదు మేడం, పొలమేనా ఆయన? పొలమే. బట్ అందరి కోసం, ఊరి ప్రజల కోసం ఈ కరెంటు రావడానికి కూడా మాయగారు. పోనీదండి. మాయకి చదువు రాకపోయినా చాలా కష్టపడ్డారు. మీ మామయ్య మంచితనం మీకు వచ్చింది అయితే. మీరు ఉండి చూశారు కాబట్టి ఆయన ఎంత హెల్ప్ చేశారో జనాలకి ఇప్పుడు మీరు చేయాలనుకుంటున్నారు. అవును మేడం. అంటే మా ఆయన లెటర్లు రాసిస్తే మాయగారు తీసుకెళ్ళి ఇవ్వడం, అలా చాలా జరిగాయి మేడం. ఇంతవరకు రోడ్డు కూడా అదే కొద్దిగా వస్తుంది కదా, మాయగారు వల్లే, ఆయన వల్లే. పోన్లేండి, దానివల్ల అంటే ఇంకా సంతోషం కదా. పోన్లే, మన వల్ల అందరూ కొంచెం తిరగలుగుతున్నారు, బాగుంది అని చెప్పేసి ఒక సంతోషం ఉంటుంది. సో ప్రస్తుతానికి ఏం పండిస్తున్నారు అయితే? పొలం ఏమేశారు? పొలంలో ధాన్యమే మేడం. మొత్తం ధాన్యమేనా? మొత్తం ధాన్యమే. మరి కూరగాయలు అవన్నీ ఎలా కొనుక్కొస్తారా? కొనుక్కు రావు మేడం, అదే చిన్న అదిగో వాళ్ళు అక్కడే మా దొడ్డి అదే అక్కడే కూరగాయలు వేసుకుంటాం. ఏమేమి పండించుకుంటారు? కూరగాయలు, టమాటాలు, అంటే పిక్కలు, పచ్చిమిర్చి. ఇక్కడ చింతపండు ఉంది, చింతకాయ చెట్టు ఉంది, గుమ్మడికాయలు. అది ఇప్పుడు వరకు గుమ్మడికాయలు దొడ్లో ఉన్నాయి. ఓకే, అవి పండించుకుంటాము. అవి వండుకొని తింటాం. అడ్జస్ట్ అయిపోతాం మేడం ఏదో ఒకటి. పోనీలేండి, ఆర్గానిక్ ఫుడ్ కదా. అంటే అవి దొరకక చాలా మంది ఇబ్బంది పడి ఈ రోజుల్లో హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. ఆర్గానిక్ ఫుడ్ తినడం మంచిదే, ఏమి మందులు లేకుండా పండుతాయి కదా అవన్నీ కూడా. సో ఇబ్బంది లేదైతే. బట్ ఒక్కటే ఏంటంటే, ఇంతమంది పిల్లల్ని పోషించాలంటే మినిమం ఆదాయం మనకు కావాలి కాబట్టి ఆ ఆదాయం కోసం మీరు చూస్తున్నారు. ఖచ్చితంగా మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యి మంచి ఇన్కమ్తో నెక్స్ట్ టైం మేము ఇక్కడికి వచ్చేసరికి మీరు అన్ని సమస్యలు అందరికీ తీరుస్తూ ఉండేలా ఉంటారు. అప్పుడే మేము మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాము తప్పకుండా. బట్ థ్యాంక్ యూ సో మచ్, ఇంత చక్కగా మీ ఇంటర్వ్యూ మాకు ఇచ్చి బోలెడని విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. ఆల్ ది బెస్ట్, మళ్ళీ వచ్చినప్పుడు కలుద్దాం. అండ్ అలాగే నా తరపున మీకు ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను. మరి అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఆ గిఫ్ట్ ఇస్తాను, పదండి. సో చూసారు కదా, సీతా గారు ఎంతో చక్కగా ఆవిడ బోలెడని విషయాలు మనతో షేర్ చేసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూస్తూనే ఉండండి హిట్ టీవీ. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్, బై బాయ్. ఇంటర్వ్యూ అంతా చక్కగా జరిగింది కదా. సో చిన్న కానుక నా తరపు నుంచి సీతా గారికి ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న ఎవరో పంపిస్తే పక్క వాళ్ళకి ఇచ్చేసారు అవన్నీ. సో ఇదైనా కట్టుకుని తృప్తిగా ఒక మంచి వీడియో చేయండి, నేను చూసి ఆనందిస్తాను. ఓకేనా? తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్, మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సో మీకు తెలియని విషయం ఏంటంటే, సీత గారి కోసం బిర్యానీ వండాను, చికెన్ వండాను. అది వీడియో చేయలేదు, ఎందుకంటే సీత గారు చెప్పారు కదా నాకు బిర్యానీ అది ఇష్టం, ఎప్పుడు మేము బయటకు వెళ్తాం లేదని, అందుకోసమే.